హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతావా, ఎందుకయ్యా నన్ను అనాథం చేశావని? దేవుణ్ణి అడుగుతావా, ఎందుకయ్యా అందరూ నన్ను ద్వేషించేటట్టు చేశావు నా బతుకుని అని? దేవుణ్ణి అడుగుతావా, ఎందుకయ్యా నేను ఎంతో ప్రేమించే వాళ్ళని నాకు దూరం చేశావని? దేవుణ్ణి అడుగుతావా, నన్ను ఆదరించే వాళ్ళని కూడా నాకు దూరం చేసావు ఏందయ్యా అని? దేవుణ్ణి అడుగుతావా, ఎందయ్యా నన్ను ఊహించని శ్రమల కొలువులోకి నెట్టావని? అడుగుతావా? శ్రేష్టమైన పాత్ర తయారు కావాలంటే శ్రేష్టమైన అనుభవాల్లో గుండానే పోవాలి, లేకపోతే శ్రేష్టమైన పాత్రలు తయారు కావు. స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు కట్టేదానికి వరసలో పెట్టే రాయిని నల్లరాయి, పెద్ద షాయికిరా. 2 దెబ్బలు కొడితే మొలాటతో 2 దెబ్బలు కొడితే అయిపోయింది రాయి, సైజు రాయి వచ్చింది, వరసలో పెట్టచ్చు. కానీ ఒక చక్కని శిల్పము రూపుదిద్దుకొని మన షో కేసులో పెట్టాలంటే అందంగా, దానికి ఎన్ని దెబ్బలు పడాలో తెలుసా? గట్టి దెబ్బలు కొన్ని పడాలి, సున్నితమైన దెబ్బలు కొన్ని పడాలి, రాపిడి జరగాలి, నునుపు చేయబడాలి. ఓయబ్బా, బోల్డంత పని ఉంటుంది దాని మీద. అంత అయిపోయిన తర్వాత నల్లరాయికి పెట్టేది 10-15 రూపాయలు అయితే ఆ శిల్పానికి పెట్టే ధర ఎంతో తెలుసు? అది 1000 రూపాయలు కావచ్చు, లక్షలు కూడా కావచ్చు. ఆ కళాఖండాన్ని బట్టి ఉంటుంది విలువ. అలాగే నా తండ్రి మనల్ని చెక్కబోనుకున్నాడు, అనేకులకు ఆకర్షణీయమైనటువంటి పాత్రలుగా మనల్ని చేయాలనుకున్నాడు. అందుకే అన్ని రకాల అనుభవాల్లో గుండా తీసుకెళ్తాడు. ఈ అనుభవాలు లేకుండా ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు. పక్క ఇతరులకు దీవెనకరమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు. ఈ అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తేనే ఆ షైనింగ్ మనకు వచ్చింది. అది దేవుని ప్రణాళిక. మనందరి విషయంలో మాత్రం దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో తెలుసా? జనములకు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలనేవి ఉద్దేశాలు. ఈనాడు అబ్రహామును చూడండి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. భూమి మీద ఉన్న జనాంగాలన్నింటిలో ఎక్కువ జనాంగం ఎవరో తెలుసా? అబ్రహాం జనాంగమే. ఇశ్రాయేలీలు వాళ్ళేనా? అరబ్బులు వాళ్ళేనా? ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న క్రైస్తవులు విశ్వాసాన్ని బట్టి మొత్తం అబ్రహాం సంతతేనా? ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉన్న జనాభాలో అత్యధికమైన జనాభా ఎవరిది? ఎస్. కాబట్టి అంత మెట్టుగా అబ్రహాం తీసుకెళ్ళటానికి కొన్ని కఠినమైన అనుభవాల్లో గుండా దేవుడు అబ్రహాం నడిపించాడు. తప్పలా, నీకు నాకు కూడా తప్పదు. మనం సిద్ధపడి ఉండాలి తప్ప ప్రశ్నించడానికి లేదు. ఈ మ్యాటర్ నీకు ముందే అర్థమైతే, స్పష్టంగా అర్థమైతే లోపడుతుంటావు దేవునికి. లేకపోతే నువ్వు ఏడిసి జనాన్ని ఏడిపిస్తావు, నన్ను కూడా ఏడిపిస్తావు. మ్యాటర్ నీకు అర్థమైంది అనుకో, సంతోషంగా దేవుని వైపు చూస్తూ దేవుడు నడిపించే నడిపింపుల్లో ఎదురయ్యే అనుభవాల్లో గుండా ఆనందంగా ముందుకెళ్తావు. ఎందుకంటే ఆల్రెడీ బైబిల్లో వ్యక్తుల్ని చూపించాడు కదా. చూపించాడా లేదా? రైట్. నిన్ను కూడా అలా ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా తీసుకెళ్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఒక్కసారి చెప్పండి, తీర్మానం ఎవరిది? నీదా దేవుడిదా? పట్టుదల ఎవరిది? చెయ్యి పట్టుకుంది ఎవరు? బరువు మోస్తుంది ఎవరు? ఎన్నోసార్లు తోక ముడిచి పరిగెత్తి పారిపోతే నిన్ను తీసుకొచ్చి మళ్ళా ఎలలో నిలబెట్టి, ఎన్నోసార్లు తోక ముడిచి పారిపోయావు నువ్వు, మళ్ళీ తీసుకొచ్చి లైన్లో పెట్టాడా? రా 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 అని. హల్లెలూయా. ఇప్పటి వరకు నిలిపిన వాడికి ముందు కూడా నిలబెట్టగల సమర్థుడు. ఆమేన్. తండ్రి, నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు. నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది. నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దొరికింది. 17 ఏళ్ల వయసు నాది. ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశావు? దేవా, నా పితరుడైన అబ్రహాము దేవా, నా పితరుడైన ఇస్సాకు దేవా, నా తండ్రి ఇశ్రాయేలు దేవా, యాకోబు దేవా, వాళ్ళందరూ దొరలాగుంటే నన్నెందుకు బానిసగా అప్పచెప్పావయ్యా?
వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసావయ్యా? వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్నెందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా? వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు? యోసేపుకున్న కష్టాలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న నిందలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న బాధలు వాళ్ళకు ఉన్నాయా? లేవు. తండ్రి ఎడబాట్లేదు, కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు. బానిస బతుకులు లేవు, కానీ యోసేపుకు బానిస బతుకు. జైలు జీవితాలు వాళ్ళకి లేవు, కానీ యోసేపుకు జైలు జీవితం. చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి వాళ్ళకి లేదు, కానీ యోసేపుకు నిందలు. వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా? నాకు ఈ శిక్షలు న్యాయమేనా? ఏమో, ఆయన హృదయంలో ఎంత నలిగాడో, ఆయన ఎంత ఏడ్చుకున్నాడో. కానీ దేవుని సమాధానం ఏంటి? యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని ఏలేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని? యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా? యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకి తెలుసు. పడుతున్న కష్టాలే చూస్తున్నారు, కానీ ఈ కష్టాల వెనుకున్న గొప్ప ఆధిక్యత, రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు ఎవరూ చూడలేదు. ఎస్తేరు చూడలేదు, అబ్రహాం చూడలేదు, యోసేపు చూడలేదు, నా బతుకు నేను కూడా చూడలేదు. నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి. కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే. నాకు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే. ఎన్ని రీతులు స్తుతించాలో, ఎంత మయంపరచాలో కూడా అర్థం కావట్లా నాకు. నా జీవితకాలం స్తుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేశాడు. అందుకే పాడుకున్నా, వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. తగ్గించవే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిదే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిదే కదా. వేనోళ్ళ కొనియాడినా నిన్నెంత ఘనపరచినా హృదయమే నిండదే. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా
గణపరచిన హృదయమే నిందదే. దేవునికి మహిమ. మన ఎడల దేవునికి ఉన్న సంకల్పం ఆయనకే తెలుసు. విశ్వాసంతో నడవటం అంటే అదే. ముందుకు పద అంటాడు ఆయన. ఎందుకు ప్రభా పెద్ద నుయ్యి కనపడుతుంటే పద అంట. నుయ్యి ప్రభా పద, ఎగిటమే అడుగు. అది నుయ్యి అయిద్దో గొయ్యి అయిద్దో లేకపోతే చక్కని తారు రోడ్డు అయిద్దో ఆయన చూసుకుంటాడు. నీకెందుకు పద అన్నప్పుడు వెళ్ళటమే నీ పని. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, అధైర్యపడద్దు. ప్రత్యేకమైనటువంటి అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది అని గ్రహించు. ప్రత్యేకంగా నిన్ను వాడుకోబోతున్నాడని గుర్తించు. ఇప్పటి వరకు జరిగిన అనుభవాల్లో కొంత వాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళా చేదులు మన జీవితంలోకి అనుమతించినట్లయితే, చేదులు ఏవైనా మన జీవితంలో ప్రజెంట్ మనం ఫేస్ చేస్తూనే ఉంటే వీటి వెనక మళ్ళీ ఇంకా గొప్పగా వాడబడబోయేటువంటి బ్రైట్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఉంది. ఒక్కటి ఫైనల్గా చెప్తా చివరిగా, జనములకు ఆశీర్వాదకారమగునట్లు, జనములకు దీవెన కారణమగునట్లు నా దేవుడు నిన్ను వాడుకునేది మాత్రం కద్దు. కన్ఫర్మ్. ఈ విషయంలో పట్టుబట్టింది నువ్వు కాదు, నా దేవుడే పట్టాడు పట్టు. నా దేవుడే పట్టుకున్నాడు నిన్ను. చేయి పట్టుకున్నాడు వదులుతాడా? చూద్దాం, నీకే అర్థమైందిగా భవిష్యత్తు. ఈరోజు నీ కన్నీళ్ళు, ఆనాడు ఆనందగానాలు. ఆమేన్. అంతే. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైనేవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినో ముందు తలను వంచేరు ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కన్ను చూచును దేవుని కార్యాలు.